ఆత్మ బంధువులందరికీ నమస్కారం. సో, మరి మనము ఒక 1 ఇయర్ నుంచి కూడా పిల్లల పెంపకంలో ఆధ్యాత్మిక శిక్షణ అనే అంశంపై మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహేశ్వరి మేడం గారి ఆధ్వర్యంలో ఎన్నో ఎపిసోడ్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి గర్భస్థ దశ నుంచి తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి? వారికి ఏ విధమైన ఆహారం వడ్డించాలి? మరి ఏ విధంగా మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి? అలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మరి ఎందరో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క గైడెన్స్‌తో మేడం చక్కగా ఎపిసోడ్స్ చేయడం జరిగింది. మరి అంతటితో ఆగకుండా మరి నెక్స్ట్ మరి ఆ విధంగా పిల్లలు చిన్నప్పటి నుంచి ధ్యానము, శాకాహారం తీసుకుంటూ మరి అన్ని కళల్లో వాళ్ళు అద్భుతంగా ఎదిగిన పిల్లల యొక్క వాళ్ళ అనుభవాల్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది. మరి అక్కడితో ఆగకుండా మహేశ్వరి మేడం ఇంకొక స్టెప్ ముందుకు వేసేసి సో మరి వాళ్ళతో ప్యానెల్ డిస్కషన్ లోకి మనం ఎంటర్ అయ్యాం. సో అంటే ఒక్కొక్క టాపిక్ ని తీసుకొని ఎంతో చక్కగా వివరించడం జరిగింది. అసలు బుక్స్ ఎందుకు చదవాలి? నేచర్ తో ఎందుకు కనెక్ట్ అయి ఉండాలి? మనం ఎలాంటి వ్యక్తులతో ఫ్రెండ్‌షిప్ చేయాలి? ఇలా ఎంతో అద్భుతమైన టాపిక్స్ ని మనందరికీ అందించారు ఫ్రెండ్స్. సో మామూలుగా పిల్లలు అంటేనే మనందరికీ కూడా ఈ రోజులలో ఒక పెద్ద హెప్టిక్ లా ఫీల్ అవుతున్న సమయంలో ఈ లాక్డౌన్ లో మరి పిల్లలే కాదు ప్రతి ఒక్క పిల్లల్లో కూడా ఎంతో అద్భుతమైన శక్తి దాగుంది అని మరి మనందరికీ కూడా నిరూపించడం జరిగింది. సో మరి మహేశ్వరి మేడం గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, మరి ఎంఎస్సి చైల్డ్ డెవలప్మెంట్ కోర్స్ కూడా చేశారు. మరి బాల వికాస్ ఫౌండర్, మరి అదర్ ఆర్గనైజేషన్స్ తో కలిసి కూడా మన మెడిటేషన్ ని వెజిటేరియనిజం ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరి ఈ 1.5 year లో ఎన్నో వర్క్స్ తో బిజీ ఉన్నా కూడా మన పిరమిడ్ కాల్ సర్వీసెస్ కి ఈ ఆపర్చునిటీని మేడం ఇస్తూ దాన్ని కంటిన్యూగా చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది మనందరికీ కూడా గ్రేట్ ఆపర్చునిటీ. సో మనందరం కూడా ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాల్సిన థింగ్. మరి ఈ రోజు ఇంకా మనం ఇంకొక స్టెప్ ముందుకు వేసి అద్భుతమైన టాపిక్ మరి అసలు డాన్స్ అండ్ నృత్యము, మ్యూజిక్ వీటి ఇంపార్టెన్స్ గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు మరి సంతోషి మేడం అండ్ చేతన, ధన్య అండ్ గాయత్రి. ఎస్. సో మరి మన పత్రిజీ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, అసలు మాటలు మాట్లాడడం మనకి వస్తుంది అంటే ఖచ్చితంగా సంగీతం నేర్చుకోవాలి అని. మరి ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీళ్ళందరినీ పిరమిడ్ కాల్ సర్వీసెస్ కి వెల్కమ్ చేసుకుందాం. సో మరి ఇంకా మరి డాన్స్ అండ్ మ్యూజిక్ అనేది ఏదో చిన్నప్పుడు నేర్చుకునేది కాదు. సో మనకు కూడా ఆపర్చునిటీ ఉంది. మరి దాని గురించి ఇంకా అద్భుతంగా మనకి మేడం వివరిస్తారు. సో వెల్కమ్ మహేశ్వరి మేడం, మీకు పిరమిడ్ కాల్ సర్వీసెస్ నుంచి ధన్యవాదాలు. అండ్ మీకు కూడా సంతోషి మ్యామ్ అండ్ ధన్య, చేతన, గాయత్రి. థ్యాంక్ యూ లావణ్య మ్యామ్. సో 2 week షార్ట్ బ్రేక్ తర్వాత మనం మరింత ఉత్సాహంగా చక్కగా మ్యూజిక్ అండ్ మెడిటేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ముఖ్యంగా చైల్డ్హుడ్ లైఫ్ లో సార్ ఎప్పుడు మనకు చెప్తారు, మ్యూజిక్ ఈజ్ నెక్స్ట్ టు మెడిటేషన్. ధ్యానం తర్వాత అత్యున్నతమైన ప్లేస్ ఏంటి అంటే మ్యూజిక్ అని. అలాగే డాన్స్, అలాగే సార్ మనకు చెప్పిన 5 finger కాన్సెప్ట్ లో ఆటలు అంటే సెకండ్ది పాటలు, డాన్స్, థర్డ్ స్టడీస్, పనులు, ధ్యానం అని. సో ఎంత ఇంపార్టెంట్ గా మన సెకండ్ ఫింగర్ ఈ పాటలు, డాన్స్ అనేది అందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా సార్ మనకి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, వారి పిల్లలకి నేర్పించాలి అని. సో చాలా మంది పేరెంట్స్ మనం ఏమనుకుంటామంటే స్టడీస్ కి డిస్టర్బ్ అవుతుందేమో, ఆ మ్యూజిక్ డాన్స్ అనేది ఒక సర్టెన్ ఏజ్ వరకే, తర్వాత వాళ్ళు హయ్యర్ అంటే 8th 9th స్టాండర్డ్ వచ్చేసరికి సాధారణంగా వాళ్ళకి ఆపేయడమో, లేదు ఇదంతా అయిపోయాక తర్వాత స్టడీస్ లో ఒక లెవెల్ వచ్చిన తర్వాత వాళ్ళు నేర్చుకుంటారులే పెద్దయ్యాక అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్. పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉన్న ఆపే పేరెంట్స్ కొందరైతే అత్యుత్సాహంతో ఇప్పుడు పాడుతా తీయగా ప్రోగ్రామ్ వస్తుందో, లేదంటే ఒక మంచి ఇంకేదో షో నడుస్తుందో కాబట్టి మా పిల్లలు కూడా అందులోనే పెట్టాలి, వాళ్ళకి మ్యూజిక్ నేర్పించాలి, లేకపోతే డాన్స్ లోనే అని వాళ్ళ ఇంట్రెస్ట్ ని గమనించుకున్న పేరెంట్స్ మన ఇంట్రెస్ట్ మన దీంతో పక్క పేరెంట్స్ తోనో పక్క చిల్డ్రన్ తోనో కంపేర్ చేస్తూ పిల్లల్ని అందులో పెట్టడం జరుగుతుంది. అసలు ఈ మ్యూజిక్ అండ్ డాన్స్ వల్ల ఏంటి ఇంపార్టెన్స్, ఆ పిల్లల ఇంట్రెస్ట్ ని మనం తెలుసుకొని ఎందుకు వాళ్ళకి ఇది పెట్టాలి, పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్ లో వాళ్ళ శారీరక, మానసిక, భావోద్వేగ ఇన్ని రకాల డెవలప్మెంట్ లో అసలు మ్యూజిక్ డాన్స్ రోల్ ఏంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్ గా డిస్కషన్ చేయబోతున్నాం. ఈ రోజు మనతో పాటు వీఆర్ వెరీ ఫార్చునేట్, సంతోషి మేడం, షీ రన్స్ ఏ స్కూల్ అండ్ మేడం ధ్యాన మాతృత్వం కౌన్సిలింగ్స్ చేస్తారు అద్భుతంగా. అండ్ షీ హెర్ సెల్ఫ్ డిప్లొమా ఇన్ మ్యూజిక్ మేడం చేశారు. అండ్ ఎప్పుడు కూడా డిలే కాదు ఏదైనా నేర్చుకోవడానికి. చిన్నప్పుడు చైల్డ్హుడ్ లోనే
ఆ స్కూల్ డేస్ లో మంచిగా అక్కడ వాళ్ళు జరిగే కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో చాలా యాక్టివ్ గా ఉంటూ మ్యూజిక్ డాన్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. బట్ దాన్ని చక్కగా సీరియస్ గా తీసుకొని నేర్చుకోవడం, తన పాపకి నేర్పిస్తూ తను కూడా నేర్చుకొని ఒక స్టెప్ ముందుకెళ్ళి తన ప్రిన్సిపల్ గా బాధ్యతలు ఉంటుంది కూడా. ఇప్పుడు నౌ షీ బికేమ్ ఏ సర్టిఫైడ్ టీచర్ టు టీచ్ మ్యూజిక్. సో తన హాబీగా నేర్చుకున్న మ్యూజిక్ ని ఈరోజు సీరియస్ గా ఆమె ఎంత ప్రాక్టీస్ చేయడం. వాళ్ళ అమ్మాయి ధన్య మనందరికీ పరిచయం, ఇప్పుడు చాలా ఎపిసోడ్స్ ధన్య మనతో చేసింది. సో ధన్య నాట్ ఓన్లీ ఏ వెరీ గుడ్ రీడర్, షీఈ్ ఎ వెరీ గుడ్ సింగర్ ఆల్సో. తను చిన్నప్పటి నుంచే మ్యూజిక్ వాళ్ళ మదర్ తో పాటు చక్కగా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుని తన ఇంట్రెస్ట్ ని గమనించి మేడం తన మ్యూజిక్ లో కూడా పెట్టారు. అండ్ షీ లర్న్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఆల్సో ధన్య. సో ధన్య మనతో ఉంది. వెల్కమ్ ధన్య, వెల్కమ్ సంతోషి మేడం. అండ్ మనతో చేతన కూడా తెలుసు, పిరమిడ్ కాల్ సర్వీసెస్ లో ఎంతో మంది పిల్లలకి వాళ్ళ మదర్ తో పాటు తన సాంస్క్రిట్ శ్లోకాలు నేర్పించి, అసలు తను వాళ్ళ మదర్ ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఒక పేరెంట్ కంప్లీట్ గా మెడిటేటర్ పేరెంట్స్ ఉంటే పిల్లలు ఎలా ఉంటారు అనేది చేతన అండ్ వాళ్ళ బ్రదర్ ని చూస్తే అనిపిస్తుంది. సార్ ఎప్పుడు వీరిని కలిసిన పత్రిజీ ఖచ్చితంగా వారి నోట ఒక పాట వింటారు. అంత అద్భుతంగా అద్దరు కోఆర్డినేషన్ తో పాడతారు. సో ఎలా చేతన తను ఇప్పుడు షీఈ్ ఇన్ హెర్ గ్రాడ్యుయేషన్ చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఇటు మ్యూజిక్ అటు సాంస్క్రిట్, అలాగే షీఈ్ వెరీ గుడ్ క్రాఫ్ట్ కూడా చాలా చక్కగా చేస్తుంది. ఇన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయగలిగింది? సో దీస్ ఆర్ ద రైట్ పీపుల్ ఈ రోజు మనతో పార్టిసిపేట్ చేయడానికి. వెల్కమ్ చేతన. అలాగే మనతో గాయత్రి వాళ్ళ మదర్ కూడా గ్రేట్ మెడిటేటర్. సో మేడం గాయత్రి ఇంట్రెస్ట్ ని గమనించి చక్కగా తనకి డాన్స్ నేర్పించి ఆ డాన్స్ కోసం తను చక్కగా అటు స్కూల్ అండ్ ఈ క్లాసికల్ డాన్స్ కి చాలా టైం పెట్టాలి, ట్రావెల్ చేయాలి. సో చక్కగా ట్రావెల్ చేస్తూ ఆ క్లాసికల్ డాన్స్ నేర్చుకొని నౌ ఆమె చక్కగా తన స్టడీస్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ గా జాబ్ కూడా చేస్తున్నారు. అండ్ ఫర్దర్ ఇంకా స్టడీస్ కూడా వెళ్తున్నారు. సో ఇంత చక్కగా తను ఆ బ్యాలెన్స్ చేస్తూ ఎట్లా తన డాన్స్ అండ్ కెరీర్ ని తను అనుకున్న గోల్స్ ని రీచ్ అయ్యారో గాయత్రి గారి మాటల్లో, ఎందుకు డాన్స్ తనకు అంత ఇంపార్టెంట్ అనిపించింది, డాన్స్ వల్ల తను ఏం నేర్చుకుంది, ఎట్లా ఎక్సెల్ అయింది అనేది మేడం మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ గాయత్రి. హాయ్ మేడం. ఎస్. సో గాయత్రి కొంచెం లౌడ్ గా ఉండాలిరా నీ వాయిస్. హలో. ఓకే. యా, ఇట్ ఈస్ ఓకే నౌ. సో వితౌట్ ఎనీ డిలే విల్ గో ఇన్ టు ద సెషన్. సో సంతోషి మ్యామ్, యాజ్ ఎ స్కూల్ ప్రిన్సిపల్ డీలింగ్ విత్ సో మెనీ కిడ్స్, అండ్ మీరు చక్కగా మ్యూజిక్ నేర్చుకోవడము, పాపకి చిన్నప్పటి నుంచి ఆ మ్యూజిక్ లో తన ఇంట్రెస్ట్ గమనించి ట్రైనింగ్ ఇప్పించడము, ఎందుకు మీరు ఇంపార్టెంట్ గా ఫీల్ అయ్యారు? మీకున్న బిజీ స్కెడ్యూల్లో ఆల్రెడీ తనకంటే వేరే అన్లైక్ అదర్ పేరెంట్స్ ఒక అబాకస్ ఇంకేదో నేర్పించవచ్చు అలా అనుకోకుండా తన ఇంట్రెస్ట్ ని గమనించి ఆ మ్యూజిక్ అండ్ డాన్స్ లో కూడా తను మీరు పెట్టారు. అండ్ మీరు కూడా తనతో పాటు లర్న్ చేశారు. ఎందుకని ఇంపార్టెంట్ మ్యామ్ మ్యూజిక్? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి నా నమస్కారాలు. అలాగే పిరమిడ్ కాల్ సర్వీసెస్ లో ఎంథూజియాజం పేరెంట్స్ అందరూ కలిపి ఈ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ లో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు పిరమిడ్ కాల్ సర్వీసెస్. సో థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి మేడం, ముందుగా ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. సో నాకు చిన్నతనం నుండి కూడా మ్యూజిక్ స్వతహాగా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. పాటలు, భక్తి గీతాలు ఎక్కువగా వింటూ ఉండేదాన్ని చిన్నతనంలో. సో నాకు స్వతహాగా ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ ని పాటలు రెగ్యులర్ గా పాడుకునే వాళ్ళం నార్మల్ గా. అప్పటికి మ్యూజిక్ ఏం తెలియదు మాకు. స్కూల్లో కూడా అలాంటి కరిక్యులర్ యాక్టివిటీ మాకు ఇంట్రడక్షన్ లేదు. ఆ టైంలో రెగ్యులర్ గా పాడిన పాటలని నేను అనుకునేదాన్ని మంచిగా నేర్చుకుంటే బాగుంటుంది అని. బట్ పల్లెటూరులో పెరగడం, అప్పటికి స్కూల్ వర్క్లు, సో అంతవరకే నా ఆలోచన ఉండేది. రెగ్యులర్ గా పాడుకునే వాళ్ళం. సో నేను స్వతహాగా ఎప్పుడైతే ఆఫ్టర్ మ్యారేజ్ నాకు కొంత టైం దొరికిన తర్వాత కొన్ని రోజులు నేర్చుకుంటూనే అబ్బో చాలా ఉంది, ఇది రెగ్యులర్ సినిమా పాటలు పాడినట్టు కాదు, సంగీతం అంటే ఎంతో నేర్చుకోవాలన్నమాట అనే కొంత విషయం అర్థమైంది. అదే విషయాన్ని గమనించి మధ్యలో బ్రేక్స్ వస్తూ నేను ప్రెగ్నెన్సీ టైంకి పత్రిజీ ఎలాగూ మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఖచ్చితంగా ధ్యానంతో పాటు మ్యూజిక్ వినడం నేర్చుకోవాలి, సంగీతం పాడడం ఖచ్చితంగా నేర్చుకోవాలి అని. సో అది అప్పటికి ఇంకా ఎక్కువగా అయిపోయింది. ఆ ఇంట్రెస్ట్ అనేది బాగా డెవలప్ అయింది, నేర్చుకుంటే చాలా బాగుంటుంది అని. సో మా అమ్మాయి ప్రెగ్నెన్సీ నుండి బాగా మ్యూజిక్ వినడం, ఆఫ్టర్ డెలివరీ తనకి నేర్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలిసిందే మ్యూజిక్ రకరకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సపోజ్ మనకి హీలింగ్ వైజ్ హెల్ప్ చేస్తుంది, పిల్లలకి మెమరైజేషన్ విషయంలో,
అలాగే వాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువగా మ్యూజిక్ ని రిసీవ్ చేసుకొని ఆ లెఫ్ట్ బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కి మ్యూజిక్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. గోయింగ్ టు డీటెయిల్ ఒక్కొక్కటి ఇంపార్టెంట్. అసలు మీరు ఇప్పుడు మీ ఎలా ఫీల్ అయ్యారు, ఆ ఇంపార్టెన్స్ ని ఎలా గ్రహించారు? అంటే ఒకటి మనకు ఆనందాన్ని ఇస్తుంది, మీరు అన్నట్టుగా హీలింగ్ ది మంచి పాయింట్ మీరు చెప్పారు. సో దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. మ్యూజిక్ హీల్స్, ఇది మనం చాలా సార్లు వింటాము. అండ్ ఆ ప్రెగ్నెన్సీలో ఈవెన్ మన ఐఎస్పి కానీ ఇంకేదైనా కోర్స్ లో కూడా పిల్లలకి ఖచ్చితంగా సంగీతం వినిపించాలి, అది మదర్ వినే సంగీతము బేబీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు. సో దీని గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడదాము. చేతన కూడా మనతో ఉంది. చేతన, నేను ఒక పాయింట్ చెప్తాను మ్యామ్ ఈ విషయంలో. ప్రెగ్నెన్సీలో మేడం చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీలో పిల్లలందరికీ కూడా ఆఫ్టర్ డెలివరీ అంటే ప్రెగ్నెన్సీలో మదర్ వింటూ ఆఫ్టర్ డెలివరీ బేబీకి కూడా మనం మ్యూజిక్ వినిపించాలన్నమాట. దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళు మ్యూజిక్ వినడం వల్ల నాట్ ఓన్లీ మ్యూజిక్, రకరకాల యాక్టివిటీస్ మనం ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. సో అందులో అందరికీ ఈజీగా తెలిసిన విషయం మ్యూజిక్ అన్నమాట. సో మ్యూజిక్ వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ గ్రాస్పింగ్ లెవెల్ కానీ మెమరైజేషన్ చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది ఒక్కటే నాకు బాగా అర్థమైన పాయింట్ ఇనీషియల్ గా. దాన్ని తీసుకొని అక్కడ నుండి నేను డెవలప్ అవుతూ మా అమ్మాయికి నేర్పిస్తూ నేను దాన్ని నేర్చుకోవడం వల్ల నాకు పర్సనల్ గా హీలింగ్ అనేది జరగడం, దాన్ని ఇంప్రూవ్ చేస్తూ మెయిన్ గా నేను కొన్ని టైంలో ఫ్యామిలీ ఇష్యూస్ వలన బాగా డిప్రెసివ్ గా కొంత కామ్ గా ఉండడం జరిగింది. ఆ టైంలో ఎవ్రీ వీక్ లో ట్వైస్ నేర్చుకునే వాళ్ళం క్లాస్. ఆ 1 hour నేను వరల్డ్ మర్చిపోయి ధ్యానం ఎలా చేస్తే మనం ఆలోచన లేని స్థితిలో ఉంటున్నామో అలాంటి స్థితికి నేను కేవలం మ్యూజిక్ ద్వారా జరిగి ఒకలాంటి ఆ హీలింగ్, ఆ వైబ్రేషన్ ఆఫ్ మ్యూజిక్ తో నేను చాలా ఫాస్ట్ గా నేను బయటికి పడడం జరిగింది. సో నేను దాని పరంగా కూడా మ్యూజిక్ ని ఎక్కడా వదలకూడదు, ఎన్ని వర్క్స్ ఉన్నా దాని టైం కేటాయిస్తూ నేను నేర్చుకోవడం అనేది జరిగింది మ్యామ్. వండర్ఫుల్. సో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మనం ఎంతో అథెంటికేటెడ్ గా విత్ లాట్ ఆఫ్ కన్విక్షన్ ఎంతో మందికి మీరు రిఫర్ చేశారు. ఐ నో దట్ మ్యూజిక్ ఎంత చక్కగా హీల్ చేస్తుంది అనేది. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్. ఆ హీలింగ్ ఆస్పెక్ట్ ని మీరు తీసుకొచ్చినందుకు. అండ్ మనకు తెలుసు మ్యూజిక్ తో మన విశుద్ధ చక్ర యాక్టివేట్ అవుతుంది అని అందుకనే సార్ ఎప్పుడు కూడా కళాకారుల్ని ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ గురించి చెప్పినప్పుడు మనకు చెప్తారు, వాళ్ళు స్వతహాగానే ఈ సంగీతము ఈ సాధనతో వాళ్ళు విశుద్ధ చక్రాకి రీచ్ అయిన మాస్టర్స్ అని చెప్పి. సో ఎప్పుడైతే మన చక్రాస్ యాక్టివేట్ అవుతుందో ఖచ్చితంగా మనకి చక్కటి హీలింగ్ జరుగుతుంది. థ్యాంక్ యూ సంతోషి మ్యామ్. చేతన మమ్మీతో పాటు తను కూడా చక్కగా నేర్చుకొని ఇటు సాంస్క్రిట్ శ్లోకాలు కానీ పిల్లలకి టీచ్ చేయడంలో కానీ ఈ సంగీతం ఇంకా కూడా నేర్చుకుంటూ. సో చేతన నీకు ఏం లాభాలు కనిపించడం వల్ల నువ్వు మ్యూజిక్ పట్ల అంత అట్రాక్ట్ అయ్యావు? నన్ను సో నాకు లాభాలంటే ఫస్ట్ సెల్ఫ్ లవ్. సో నేను మ్యూజిక్ ఎప్పుడైతే నేను పాడతాను, లేకపోతే నేను ఇప్పుడు వైలిన్ నేర్చుకుంటాను, వైలిన్ ఎప్పుడైతే నేను వాయిస్తాను నాతో పాటు నేను ఉంటాను, అది నాతో పాటు నేను టైం స్పెండ్ చేస్తాను. సో ఎవరు ఉండరు అనమాట, ఎవ్వరు లేరు, నేను ఆ పాట, నేను ఆ వైలిన్, అంతే. ఇంకా అదే ఉంటాదన్నమాట, అదే ఒక లోకం, అదే మైండ్ఫుల్నెస్. సో అలా ఉండేటప్పుడు నన్ను నేను ఇంకా బాగా అర్థం చేసుకోగలిగాను, నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది, అండ్ నేను ఎంత సాటిస్ఫాక్షన్ గా అనేది నాకు అర్థమైంది. సో ఇప్పుడు ఒక 1 hour నేను వైలిన్ ప్రాక్టీస్ చేసిన, లేకపోతే 1 hour నేను పాట పాడినా, ఆ 1 hour లో ఎక్స్పీరియన్స్ అయ్యే బ్లిస్ అండ్ సాటిస్ఫాక్షన్ హోల్ డే అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. నేను ఎప్పుడు నాకు ఒక హ్యాబిట్ ఉంటుంది, ఎప్పుడైనా నేను బిన్నాలు వేస్తే అంటే ఒక 5 o'clock అలా నేను నా శృతి బాక్స్ ఆన్ చేసుకొని నేను పాట పాడతాను అనమాట, లేకపోతే నేను వైలిన్ వాయిస్తాను. సో ఈ రెండిట్లో ఏదైనా నేను చేస్తాను ఎప్పుడైతే నేను 5కి లేస్తాను. సో అలా చేసి నా డే స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపల నుంచి వస్తుంది, అండ్ ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్, ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఆ ఒక ఫీలింగ్ తో నేను నా డే టు డే లైఫ్ యాక్టివిటీస్ చేసినప్పుడు నేను ఇంకా నా ఒక యాక్టివిటీస్ లో సక్సెస్ చూస్తున్నాను. సో ఇది 1 ఆస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే నేను మా ఒక అమ్మమ్మకి నేను మ్యూజిక్ నేర్పించాను అనమాట. ఆమెకి నేర్పించినప్పుడు నాలో ఇంప్రూవ్మెంట్ ని చూశాను. సో ఇక్కడ నేను ఎప్పుడు
వింటూ ఉంటాను టీచింగ్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని, బట్ ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఇలాంటిది చాలా విషయాలు మ్యూజిక్ వల్ల నేను రియలైజ్ చేశాను. అండ్ మ్యూజిక్ వినేది విని మనం నేర్చుకునేటప్పుడు కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకోటి మనకి ఇప్పుడు వైలిన్ అంటే ఎత్తుకొని పైన బోయింగ్ చేయాలి, కింద ఫింగరింగ్స్ చేయాలన్నమాట. సో ఫింగర్స్ తో అది కంట్రోల్ చేయాలి. సో రెండు కోఆర్డినేషన్ లో ఉండాలన్నమాట. సో ఆ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనేది అది కూడా వస్తుంది మ్యూజిక్ ద్వారా. అండ్ నేను నేర్పించేటప్పుడు నాలో నా వాయిస్ ఇంప్రూవ్మెంట్ ని కూడా నేను చూసాను. నేను ప్రాక్టీస్ చేసే దానికైనా ఇంకోరికి నేను చెప్పించినప్పుడు నా వాయిస్ ఇంకా ఇంప్రూవ్ అయింది. సో ఇదే ఒక ఆస్పెక్ట్ ని మీరు డే టు డే లైఫ్ యాక్టివిటీస్ లో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విషయాన్ని ఎత్తుకొని ఏంటంటే టీచింగ్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. అప్పుడు రియలైజ్ అయింది నేను నా ఒక ప్రతి విషయంలో నా స్టడీస్ లో కానీ ఏదైనా నాకు స్కిల్స్ తెలిస్తే అది ఇంకోరికి చెప్పడం కానీ నేను ప్రారంభించాను అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రియలైజేషన్ అండ్ ఇదే నా అండర్స్టాండింగ్. Yes, wonderful Chetna, so many points to take in. So first మీరు సెల్ఫ్ లవ్ అని చెప్పారు, కంప్లీట్ గా ఆ ఫిల్ అయిపోవడము. ఇంకా అంటే ఏదైతే ఒక ధ్యాన స్థితిలో మనము ఆలోచన రహితంగా ఒక ఏకత్వం మనం సాధిస్తాము, మ్యూజిక్ తో కూడా అది మనం అచీవ్ చేస్తాము అనేది. అండ్ ద సెకండ్ థింగ్ కోఆర్డినేషన్ అండ్ సెల్ఫ్ కాన్సెప్ట్. సో మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవడంతో మన సెల్ఫ్ కాన్సెప్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీరు ఇందాక ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు, ఏదైతే ఇక్కడ నేను నేర్చుకున్నానో దాన్ని నేను వేరే వాళ్ళకి టీచ్ చేయడంలో ఇంకా నా కాన్సెప్ట్ పెరిగింది, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది అని. ఆ సేమ్ ని మీ స్టడీస్ లో కూడా అప్లై చేయడం అనేది. ఇందాక అద్భుతంగా ఇంకొక పాయింట్ చెప్పారు, మేము సైకాలజీ చదివినప్పుడు కూడా ఏదైనా ఒకటి మనం నేర్చుకున్నప్పుడు కొత్తది మన బ్రెయిన్ లో ఆ పర్టికులర్ పాయింట్ తనకు సెల్స్ ఇంప్రూవ్ అయ్యి ఆ క్రియేటివ్ ఎబిలిటీస్ మనకి ఇంప్రూవ్ అవడము, ఎస్పెషల్లీ మ్యూజిక్ వల్ల ఆ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇంకా మనకి డెవలప్ అవుతుంది అనేది సైంటిస్టులు కూడా దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో రైట్ బ్రెయిన్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో లెఫ్ట్ లో ఉన్న ఈ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్ కావాల్సిన ఆ ఏరియాలో ఉన్న పర్టికులర్ సెల్స్ చాలా డెవలప్ అవుతుంది. సో మీరు చెప్పినట్టుగా నేను స్టడీస్ లో ఇంప్రూవ్మెంట్ చూశాను, ఈజీ అయింది. ఎందుకు అంటే దాని వెనకాతలో ఉన్న సైన్స్ ఇది అనమాట. ఎప్పుడైతే మన రైట్ బ్రెయిన్ అంత చక్కగా యాక్టివేట్ అవుతుందో అండ్ ఇమోషనల్లీ వెన్ యూఆర్ హ్యాపీ, లెఫ్ట్ లో ఉన్న ఈ మ్యూజిక్ లో మీరు నేర్చుకున్న డిఫరెంట్ వర్డ్స్ కొత్త దీని వల్ల ఆ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్ జోన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వడం అనేది చాలా అద్భుతంగా మాకు బెనిఫిట్స్ వివరించావు చేతన. ఎందుకంటే ఆ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నప్పుడు వచ్చిన ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, ఆ మోటార్ డెవలప్మెంట్, ఆ ఇమోషనల్ డెవలప్మెంట్ ఎక్కడైనా మనం లైఫ్ లో అప్లై చేయొచ్చు. అండ్ పీపుల్ వెన్ దే ప్రైజ్ యూ, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది, అప్రూవల్ బై ద సొసైటీ మనకి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనేది చక్కగా అసలు మొత్తం కవర్ చేసేసారు ఆల్మోస్ట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది. సో మీలానే నేర్చుకున్న ధన్య అనుభవం ఏంటో కూడా మనం విందాం. సో ధన్య, నీ ఎక్స్పీరియన్స్ ఏంటన్నా మ్యూజిక్ నేర్చుకున్నప్పుడు, వాట్ ఆర్ ద బెనిఫిట్స్? ఫస్ట్ మ్యూజిక్ నేర్చుకోవడం నేను పియానోతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ పియానో నేర్చుకున్నాక అప్పటి నుంచి మ్యూజిక్ స్టార్ట్ అయింది నెమ్మదిగా పియానో కోసం. దాని తర్వాత నేర్చుకున్నప్పుడల్లా ఒక రిలాక్సింగ్ ఫీలింగ్ అనేది వచ్చేది అనమాట. అంటే అప్పుడు దాకా స్కూల్కి వెళ్ళి చేసిన పనులన్నీ తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ఆ మ్యూజిక్ టైంకి వచ్చేసరికి ఫ్రీగా రిలాక్స్డ్ గా అనిపించేది ఎప్పుడు. అండ్ మ్యూజిక్ ఫస్ట్ నేను ఇంట్రెస్ట్ కొంచెం తక్కువ ఉండేది, మమ్మీ వెళ్ళిందని నేర్చుకున్నాను. దాని తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి నా ఫ్రెండ్స్ చేస్తున్నారని నెమ్మదిగా ఇంట్రెస్ట్ పెరిగి మ్యూజిక్ మీద చాలా నేర్చుకున్నాను. అండ్ మ్యూజిక్ నాకు రిలాక్సేషన్ ఫీలింగ్ కాకుండా లైక్ సూట్ చేసేది. జనరల్ గా ఎప్పుడైనా ఎగ్జామ్స్ ముందు కానీ లైక్ చదువుకునే ముందు కానీ పాడితే రిలాక్సింగ్ గా కంఫర్టింగ్ గా ఉండేది. ఇట్ హెల్ప్డ్ మీ అండర్స్టాండ్ బెటర్, స్లీప్ బెటర్ అండ్ డైలీ లైఫ్ లో బాగా యూజ్ అయింది. అండ్ మ్యూజిక్ వల్ల మెమరైజేషన్ కూడా బాగా పెరిగింది. సార్ ఎప్పుడైనా టెస్ట్ పెట్టినా సరే ఏమైనా లైక్ సాంగ్ పాడాలి కాబట్టి నేర్చుకోవాల్సి వచ్చేది. అదే థింగ్ నా మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నా కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది మ్యూజిక్ నేర్చుకున్నప్పుడు. కరెక్ట్ గా పాయింట్ రావాలి అంటే ఆ పిచ్కి వెళ్ళాలి, ఇవన్నిటితో ఎక్కువ నేర్చుకోవడం వల్ల అది కూడా డెవలప్ అయింది నాకు ఫుల్ గా.
మెమరీ పవర్ అండ్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా పెరిగాయి ఈ మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ధన్య. మెయిన్ 3 పాయింట్స్ ధన్య మనకు కన్వే చేసింది. రిలాక్స్ అయ్యింది మ్యూజిక్, నేను రిలాక్స్ అవ్వడానికి చాలా ఉపయోగపడింది అనేది. ఎస్, నేషనల్ అసోసియేషన్ ఫర్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన వాళ్ళ దీంట్లో కూడా వాళ్ళు స్టడీ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే మ్యూజిక్ హెల్ప్స్ ఇన్ రిలాక్సేషన్. ఇందాక మేడం చెప్పారు హీలింగ్ కి. సో ఎప్పుడైతే మనం రిలాక్స్ అవుతామో ఖచ్చితంగా మనకి హీలింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. తను ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా, అదర్ సబ్జెక్ట్స్ వేరే బర్డెన్ ఉన్నా, ఒక్కసారి ఎప్పుడైతే పాట పాడానో నేను కంప్లీట్ గా కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను, చాలా రిలాక్సింగ్ అనేది. యా, దట్ ఈస్ ఎ ప్రూవెన్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ తను చెప్పింది మెమరైజేషన్, ఇట్ హెల్ప్స్ ఇన్ మెమరైజేషన్. ఎస్, ట్రూ. ఎన్నో స్టడీస్ జాన్ హాప్కిన్ యూనివర్సిటీ వీళ్ళందరూ కూడా చేసిన దాంట్లో ఏంటంటే ఎవరైతే పిల్లలు ఇన్స్ట్రుమెంట్ గానీ ఓకల్ మ్యూజిక్ గానీ వాళ్ళు నేర్చుకుంటారో, ఇందాక మనం చెప్పుకున్నాం ఆ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్ స్కిల్స్ పెరగడంతో పాటు తను చెప్పినట్టుగా ఎప్పుడైతే ఆ సాంగ్స్ కానీ ఆ నోట్స్ కానీ వాళ్ళు రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ మెమరైజేషన్ లో అది హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే సేమ్ ని మన స్టడీస్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఆ ఈజీగా మెమరైజ్ చేయడము, దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ స్టడీస్ లో కానీ లేదంటే ఎక్కడ మనకు అవసరమైనప్పుడు ఆ సబ్జెక్ట్ ని గుర్తు తెచ్చుకోవడానికి కానీ హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు వాళ్ళు ఏం చెప్తారంటే నేషనల్ అసోసియేషన్ ఫర్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ దీంట్లో పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ మ్యూజిక్ ఎప్పుడైతే నేర్పిస్తామో క్రియేటివ్ ఎబిలిటీతో పాటు వాళ్ళు ఫైన్ ఆడిటరీ స్కిల్స్, అంటే ఏదైనా వినడం చక్కగా ఎంతో కాన్సన్ట్రేషన్. చూడండి, మనం ఏది నేర్చుకోవాలన్నా ఫస్ట్ దాన్ని బాగా శ్రద్ధగా విన్నప్పుడే మనం దాన్ని తీసుకోగలుగుతాం ఆ సబ్జెక్ట్ ని. సో వాళ్ళు ఏం చెప్తారంటే అసలు ఎప్పుడైతే ఇలా ఇన్స్ట్రుమెంట్ కానీ ఓకల్ కానీ ఇలా నేర్చుకుంటూ ఇలా ఉన్నారో వాళ్ళు వినడం అనే గుణాన్ని కూడా చాలా చక్కగా వస్తుంది. వాళ్ళు ఇంకా అదర్ సబ్జెక్ట్స్ కానీ ఏదైనా కూడా ఈజీగా నేర్చుకుంటారు. సో ధన్య అండ్ చేతన పాయింట్స్ లో మనం దాన్ని ప్రాక్టికల్ గా వాళ్ళు ఫీల్ అయింది మనతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మనతో గాయత్రి మేడం ఉన్నారు. వీళ్ళు ఎలా అయితే మ్యూజిక్ లో ఎక్సెల్ అయ్యారో, గాయత్రి గారు తన డాన్స్ లో ఇవే ఫీలింగ్స్ ని ఇలాంటి ఒక అనుభవాలని చాలా చూసారు. సో గాయత్రి మాటల్లో విందాం. గాయత్రి, మీరు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకొని ఇప్పుడు జాబ్ చేస్తూ కూడా ప్రోగ్రామ్స్ ఎన్నో ఇస్తున్నారు అండ్ ఫర్దర్ ఇంకా కూడా నేర్చుకుంటున్నారు. ఎందుకు అంత మక్కువ డెవలప్ అయింది? ఏ రకంగా మీకు అది హెల్ప్ అనిపించింది? హాయ్ మ్యామ్, నేను లాస్ట్ 15 years నుంచి డాన్స్ నేర్చుకుంటున్నాను. అండ్ మా మదర్ వీడియో ప్లీజ్. ఓకే, సారీ. యా, లాస్ట్ 15 years నుంచి నేను డాన్స్ నేర్చుకుంటున్నాను. అండ్ మా మదర్ సపోర్ట్ చాలా ఉంది ఇందులో. డాన్స్ నేర్చుకోవడం వల్ల ఫస్ట్ నేను నేర్చుకుంది ఏంటి అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో మనం ఇన్వాల్వ్ అయితేనే చూసే ఆడియన్స్ కూడా ఏం చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఎప్పుడైతే డాన్స్ చేస్తూ ఉంటామో బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అండ్ బాడీ ఐ మీన్ మనం ఫిజికల్ గా అలసిపోతాం, కానీ మెంటల్ గా మనం చాలా ఫ్రీగా ఉంటాం. ఎందుకంటే మనకున్న స్ట్రెస్ అని కానీ లేదు అంటే అదర్ ఎమోషన్స్ అన్ని ఏవైనా ఉన్నా సరే ఒకసారి మనం పర్ఫెక్ట్ గా డాన్స్ చేసేటప్పుడు మనం మన కంప్లీట్ అంతా అందులో పెట్టి చేసినప్పుడు మెంటల్ గా చాలా ఫ్రీ అయిపోతాం అన్నమాట. అది నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను. ఎప్పుడైనా ఒక కొత్త న్యూ సాంగ్ చేసి దాన్ని నేను ఎంజాయ్ చేసినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఒక పక్క చదువుతూ, ఒక పక్క జాబ్ చేసుకుంటూ, ఒక పక్క డాన్స్ నేర్చుకుంటూ ఇలా చేయడం వల్ల నాకు మేనేజింగ్ అనేది బాగా అలవాటైంది. అంటే నేను ఏ పనైనా సరే టైం టు టైం ఏది ఎప్పుడు ఎలా చేయాలి అనేది నాకు నేను డిసైడ్ చేసుకుంటూ నేను చేసుకోగలుగుతున్నాను. మనకి ఇప్పుడు ఓన్లీ స్టడీస్ అనేది ఒకటే ఇంపార్టెంట్ కాదు, అండ్ అదర్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అందులో మనం ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే డాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఆర్ట్ కానీ ఏదైతే మనం ఇంట్రెస్ట్ ఉందో అది కూడా నేర్చుకున్నప్పుడు మన బ్రెయిన్ అనేది కంప్లీట్ యాక్టివ్ అవుతుంది. సో బ్రెయిన్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ గా యాక్టివేట్ అయిందో అప్పుడు మనం ఏదైనా సరే మనం సాధించగలం. అండ్ డాన్స్ చేస్తూ ఇట్ ఈస్ ఆల్సో ఇట్ సెల్ఫ్ అదొక రకమైన మెడిటేషన్. డాన్స్ ఈజ్ ఆల్సో ఏ మెడిటేషన్, మ్యూజిక్ ఈజ్ ఆల్సో ఏ మెడిటేషన్. ఎవరు ఎందులో చేయాలి అనుకుంటే అందులో కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా మెడిటేషన్ అవుతుంది.
వండర్ఫుల్ ద గాయత్రి, ఎంత చక్కగా మీరు డాన్స్ లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో అంత చక్కగా మాకు ఎక్స్ప్రెస్ చేశారు. అసలు ఆ డాన్స్ వెనకాతలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఎట్లా అనేది. సో గాయత్రి చెప్పిన దాంట్లో మనం మేజర్ గా తీసుకుంటే తను చక్కగా ఆ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్ప్రెషన్, మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడం అనేది వస్తుంది. ఆ మొహమాటం మనం వదిలేస్తాము, మనం బెటర్ గా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడం వస్తుంది అనేది ఒక అద్భుతమైన పాయింట్ చెప్పింది. సో చాలా మంది పేరెంట్స్ నాకు కౌన్సిలింగ్ లో కూడా మా అబ్బాయి సిగ్గరండి, లేదు అంటే మొహమాటస్తరాలు, మా అమ్మాయి ఇలా అలా అని చెప్తారు. సో ఆ బదులు వాళ్ళకి ఇలాంటి ఇప్పుడు గాయత్రి చెప్పినట్టుగా అద్భుతంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన ఒక దాంట్లో ఎప్పుడైతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించామో వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం మొదలవుతుంది. మిగతా వాళ్ళతో మింగిల్ అవడం నేర్చుకుంటారు, ఎక్స్ప్రెసివ్ గా తయారవుతారు. అండ్ తను ఎంత చక్కగా చెప్పింది, అటు డాన్స్, ఇటు స్టడీస్ అండ్ జాబ్ మేనేజ్మెంట్ అనేది వచ్చింది. దేనికి ఎంత టైం పెట్టాలి ఎట్లా అనేది, ఆ కోఆర్డినేషన్ అన్ని. డాన్స్ లో ఒకటి చేయాలి గ్రూప్ తో అంటే ఇట్స్ ఆల్సో ఏ టీమ్ వర్క్. సో తను లాస్ట్ టైం ఒకసారి మాట్లాడుతున్నప్పుడు అద్భుతంగా చెప్పింది, ఆ డాన్స్ లో ఎలా అయితే మిగతా టీమ్ తోటి మనం జెల్ అయ్యి ఆ మిగతా మెంబర్స్ తో కోఆర్డినేట్ చేస్తామో, నాకు ఆ టీం వర్క్ కి ఇలా కూడా నాకు జాబ్ లో కానీ కెరీర్ లో కానీ మిగతా వాళ్ళతో చేసినప్పుడు ఏదైనా గ్రూప్ యాక్టివిటీకి నాకు చాలా ఈజీ అయిపోయింది ఆ కోఆర్డినేషన్ అనేది. సో చూడండి, అంటే ఏదైతే అక్కడ టైం పెట్టినప్పుడు అదేదో మనం వేస్ట్ అనుకుంటామో, రేపు ప్రాక్టికల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ రోల్స్ లోకి మనం వెళ్లాల్సి వస్తుంది. ఒక హౌస్ వైఫ్ ఆర్ గ్రేట్ హోమ్ మేకర్, ఒక జాబ్ లో, లేదా ఒక బిజినెస్ ఉమెన్, వాట్ ఎవర్. సో ఏది చేసినా కూడా ఈ నేర్చుకున్న ఇదిని మనం అక్కడ అప్లికేషన్ లెవెల్లో అక్కడ అప్లై చేసి లైఫ్ లో హ్యాపీగా ఉండొచ్చు అనేది గాయత్రి చాలా వండర్ఫుల్ గా మనకు చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి. సో సంతోషి మ్యామ్, ఇప్పుడు విన్నారు కదా మీరు ఏదైతే చెప్పారో ఇంట్రెస్ట్ తో నేను నేర్చుకోవడం వల్ల ఒక హీలింగ్ అనేది. సో చేతన మనకి ఇంకా ఎన్నో బెనిఫిట్స్ యాడ్ చేసింది, ధన్య మరికొన్ని బెనిఫిట్స్ యాడ్ చేసింది, అండ్ గాయత్రి సేమ్ లైక్ మ్యూజిక్, డాన్స్ కూడా నెక్స్ట్ టు మెడిటేషన్. ఏదైతే అందులో మనం ఒక సెల్ఫ్లెస్ గా మనం ఇదవుతామో, థాట్లెస్ గా డాన్స్ లో కూడా అంతే చక్కగా ఇన్వాల్వ్ అయినప్పుడు ఎక్స్ప్రెసివ్ గా ఉంటాము అనేది. సో మీకు ఏమనిపిస్తుంది, మీ స్కూల్లో కూడా ప్రతి స్కూల్లో కూడా ఇది ఒక కంప్లీట్ గా యాక్టివిటీగా పెడితే బాగుంటుందా? ఎందుకు స్కూల్స్ దీన్ని టేకప్ చేయాలి? అట్లీస్ట్ ఒక పీరియడ్ గా డాన్స్ అండ్ మ్యూజిక్ ని కంపల్సరీ ఒక లెసన్ లాగా పిల్లలకి నేర్పించడం అనేది. సంతోషి మ్యామ్. ఎస్ మేడం, కొంచెం నాది వైఫై ఆగింది. సో am I audible? యా క్లియర్లీ. ఎస్ మేడం, మీరు అన్నట్టుగా స్కూల్స్ లో చాలా చాలా ఎస్ మ్యామ్. సంతోషి మ్యామ్. కొంచెం మాకు సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది, వైఫై ఆగింది. సో డేటాలో ఉన్నా. స్కూల్స్ లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. ఆల్రెడీ వీఆర్ డూయింగ్ లైక్ పిల్లలందరికీ కూడా రైమ్స్ చెప్పడం కానీ, లేదంటే మ్యూజిక్ ని స్లోగా వాళ్ళకి క్లాసెస్ ని వెన్ ఎవర్ పాసిబుల్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బికాజ్ నేను ఆల్రెడీ మా అమ్మాయికి నేర్పించి, అలాగే నేను నేర్చుకొని ఏదైతే ఆ హ్యాపీనెస్ తీసుకున్నామో, పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటరాక్షన్ అండ్ వాళ్ళకి టీమ్ వర్క్, కోఆర్డినేషన్ చేసుకోవడం మెయిన్ గా. ఇన్స్ట్రుమెంట్స్ అయితే కనుక మనకి కోఆర్డినేటింగ్ బాగా వస్తుంది. అది ఒక్కలుగా అయితే మాత్రం వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ ఇన్నర్ హ్యాపీనెస్ ఒకటైతే, వాళ్ళు టీమ్ అంతా టీమ్ గా వర్క్ చేస్తున్నప్పుడు, టీమ్ గా నేర్చుకునేటప్పుడు, వాళ్ళు నేర్చుకొని పాడేటప్పుడు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎస్పెషల్లీ పేరెంట్స్ మాకు వాళ్ళ వచ్చిన రిజల్ట్స్ చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పిల్లలందరూ సో యాక్టివ్, ఆల్రెడీ జనరేషన్ సో ఫాస్ట్, వాళ్ళు చాలా యాక్టివ్. బట్ అందరూ కూడా వాళ్ళు అంటే అపార్ట్ ఆఫ్ ఏదో నేర్పిస్తున్నామని కాకుండా వాళ్ళు ఇంపార్టెన్స్ తెలుసుకొని దీనికి టైం పెడుతూ, వాళ్ళు కూడా వాళ్ళు పేరెంట్స్ అందరూ ఎఫర్ట్ చేయగలిగేలా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ కానీ, అలాగే మ్యూజిక్ కానీ నేర్పిస్తున్నారు. ఎస్పెషల్లీ మా స్కూల్లో ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ లో కూడా మేము క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళం. సో ఆ క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు చిన్న పిల్లలు, నర్సరీ, యూకేజీ చిల్డ్రన్ దగ్గర నుండి పిల్లలందరూ నేర్చుకోవడానికి వస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పేరెంట్స్ చెప్తుంటే, వాళ్ళు ఇంప్రూవ్మెంట్ లైక్ కోపంగా ఉన్న పిల్లలు, యాంగ్జైటీగా ఉన్న పిల్లలు నేర్చుకునేటప్పుడు బాగా తగ్గుతుంది అని, అలానే
ఆస్తమా ఉన్న పిల్లలకు కూడా బికాస్ ఆఫ్ దట్ పాడేటప్పుడు వాళ్ళకి బాగా ఇంప్రూవ్మెంట్, బ్రీతింగ్ అది చాలా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు చాలా హీల్ అయింది అని చాలా డిఫరెన్సెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ విన్నాం అనమాట. సో ఎప్పుడు కూడా మేము స్కూల్లో ఏంటంటే కంపల్సరీ దీన్ని ఎంకరేజ్ చేయడం. అలానే ఇప్పుడు కోవిడ్ ఆఫ్టర్ కూడా అగైన్ వి స్టార్టెడ్ అగైన్ ఇన్ స్కూల్. సో చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు మేడం తను ధన్య మేడం చెప్పినట్టుగా తను పాడేటప్పుడు వాళ్ళు ఏంటంటే మెమరైజేషన్, ఎస్పెషల్లీ దట్ మెమరైజేషన్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మెమరీ పరంగా వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చాలా చాలా ఉంది. అలానే పిల్లలకి ఏంటంటే ఈ యాక్టివిటీస్ అన్ని చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలాక్సింగ్ అనేది పక్కన రిలాక్సింగ్ చాలా ఉంటుంది. ఈ మెమరీ అనేది మెయిన్ గా వాళ్ళు బాగా టెక్నికల్ గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పిల్లలు సో ఈజీ టు గ్రాస్పింగ్ టెక్నిక్స్ అన్నిటినీ కూడా. సో అవన్నీ పేరెంట్స్ మాకు చెప్పడం సో హ్యాపీ మేడం. సో స్కూల్లో ఇంట్రడక్షన్ వల్ల ఇన్ని డిఫరెన్స్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ నేను తీసుకోవడం జరిగింది. ఎస్. సో అందుకనే స్పిరిచువల్ పీపుల్ ఎవరైతే ఈ ధ్యానంతో ఉండి ఒక మంచి టీచర్ ఆర్ ప్రిన్సిపల్ రోల్ చక్కగా ప్లే చేయగలుగుతారనడానికి యూఆర్ ఎ గ్రేట్ అండ్ ఎగ్జాంపుల్. సో ఏదైతే మనం నేర్చుకొని రియలైజ్ అయ్యి మన పిల్లలతో ఆ హ్యాపీనెస్ పొంది డిఫరెన్స్ మనం చూస్తామో బెనిఫిట్స్, అది అందరికీ అందించాలని తపనతో మీరు ఆ ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఆ మ్యూజిక్ అండ్ డాన్స్ ఒక పార్ట్గా ఆ చిన్న పిల్లలతో చేయించడం. అండ్ మీరు చెప్పినప్పుడు ఒక అద్భుతమైన పాయింట్ ని నేను తీసుకున్నాను. యాంగ్జైటీతో ఉన్న పిల్లలు కానీ లేకపోతే కోపంగా ఉండే పిల్లలు, కొంచెం నాగింగ్ గా ఉండే పిల్లలు కూడా వాళ్ళు ఇది నేర్చుకున్న తర్వాత చాలా బ్యాలెన్స్డ్ గా అయ్యారు అనేది పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అని. ఎస్, ఇట్స్ అన్ వండర్ఫుల్ పాయింట్. దీని మీద కూడా చాలా చాలా స్టడీస్ జరిగింది. మన కోపం కానీ అదర్ ఇమోషన్స్ కానీ మ్యూజిక్ అండ్ డాన్స్ తో చాలా ఇమోషనల్ స్టెబిలిటీ వస్తుంది అనేది ఇట్స్ ఎ ప్రూవెన్ పాయింట్. అండ్ మీరు మీ ఎక్స్పీరియన్స్ లో పేరెంట్స్ నుంచి అదే ఫీడ్బ్యాక్ తీసుకున్నాను అని చెప్పారు, దాన్ని వ్యాలిడేట్ చేస్తూ. వండర్ఫుల్ మ్యామ్. సో ఇందాక గాయత్రి కూడా మనకు చెప్పింది, అసలు డాన్స్ చేసినప్పుడు కంప్లీట్ గా మనం ఎక్స్ప్రెస్ చేయడము ఒక హ్యాపీనెస్ ని పొందుతాము, దాంతో అసలు మనం ఏదైనా కూడా మర్చిపోతాము ఈజీగా అనేది. సో మనం కూడా చూస్తాము ఒక హ్యాపీ అకేషన్ ఆర్ ఎనీ ఒక సాడ్ అకేషన్ మనం చూస్తాము. కొన్ని దాంట్లో వాళ్ళు ఒక చావుది తీసుకెళ్ళినప్పుడు కూడా ఒక మంచిగా డాన్స్ తో తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఆ దుఃఖాన్ని నుంచి కూడా బయటకు వచ్చేసి ఒక హ్యాపీ మూడ్ లో దాన్ని ఒక సెలబ్రేటివ్ మోడ్ లో వెళ్ళిపోవడం అనే దాన్ని కూడా ఒక సెలబ్రేట్ చేసుకోవాలి అన్నదానికి మళ్ళీ అగైన్ దే యూజ్ దట్ డాన్స్ ఫామ్. సో అక్కడ కూడా చూడండి, అంటే డాన్స్ కి అంత ఇంపార్టెంట్ ఉంది ఇట్లకి అనేది. సో ఈవెన్ ఒక బాడీ దగ్గర కూడా వాళ్ళు ఒక మంచి మ్యూజిక్ ప్లే చేస్తారు, భగవద్గీత ప్లే చేస్తారు, ఇలా అంతా కూడా. సో ఇంత దీని గురించి మనం బెనిఫిట్స్ చెప్పాము, చాలా రిలాక్సింగ్ అండ్ రిలీఫ్ ఇచ్చేది ఇమోషనల్ స్టెబిలిటీ. సో మేడం, యు ఆర్ అ వెరీ గుడ్ సింగర్. మా కోసం ఒక మంచి అద్భుతమైన ఒక సాంగ్ ఆర్ పద్యం వాట్ ఎవర్ సార్ వినిపించాలి మా ఆడియన్స్ కోసం అని. ఆ బ్లిస్ ని మేము కూడా పొందుతాం. ష్యూర్ ష్యూర్ మేడం. వన్ మూమెంట్ మేడం. సో విన్నారుగా ఫ్రెండ్స్. సో పేరెంట్స్ గాయత్రి చెప్పినప్పుడు కూడా ఫస్ట్ తను వాళ్ళ మమ్మీ ఎంతో హెల్ప్ చేశారు, ఎంకరేజ్ చేశారు, అందుకనే తను చక్కగా చేయగలరు. అలాగే చేతన వాళ్ళ మదర్ చంద్రకళ మ్యామ్, షీ ఈస్ ఎ గ్రేట్ మెడిటేటర్ ఫాదర్. వాళ్ళు ఏది పిల్లలు నేర్చుకుంటాము అంటే అవన్నీ మెటీరియల్ సమకూరుస్తూ వాళ్ళకి అన్ని హెల్ప్ చేస్తూ వాళ్ళు కంప్లీట్ గా ఇవాల్వ్ అవడానికి హెల్ప్ చేస్తున్నారు. అండ్ సంతోష్ మ్యామ్, ధన్యాకి సేమ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు. అదే ఆపర్చునిటీస్ ఈవెన్ పిల్లలకి ఇవ్వడం అనేది. సో ఇక్కడ పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. చూస్తున్న వాళ్ళు పేరెంట్స్ దయచేసి మీ పిల్లలకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయండి. అదర్ దాన్ స్టడీస్, దిస్ మ్యూజిక్ అండ్ మెడిటేషన్ డాన్స్ వెరీ ఇంపార్టెంట్. సో మ్యామ్ సంతోషి మ్యామ్ పాటతో ఒక 5 minutes అట్లా హ్యాపీగా రిలాక్స్ అవుదాం ఆర్ మెడిటేట్ చేద్దాం. ఎస్ మ్యామ్. యాక్చువల్లీ ఇక్కడ మనకి శృతి లేదు, సో అయినా కూడా విల్ ట్రై టు సింగ్. శృతి ఉంటే మనకి చాలా మంచి ఒక రిలాక్సేషన్ వస్తుంది. ఓకే, ముందుగా అందాక పద్యం పాడతాను, ఆఫ్టర్ దట్ మనం తీసుకుందాం. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు పల్కు
చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ మ్యామ్, ఒక పాట కూడా. యా షూర్. మనసా ఎటులో తోనే మనసా ఎటులో తోనే మనసా ఎటులో తోనే మనసా ఎటులో తోనే మనసా ఎటులో తూనే మనసా ఎటులో తూనే మనసా ఎటులో తూనే మనవిని కోనావే మనసా ఎటులో తూనే మనవిని కోనావే మనసా ఎటులో తూనే దినకర కుల భూషణుని దినకర కుల భూషణుని దినకర కుల భూషణుని దీనుడవై భజన చేసి దినకర కుల భూషణుని దీనుడవై భజన చేసి దినకర కుల భూషణుని దినము గడుపుమనిన నీవు దినము గడుపుమనిన నీవు వినవదేల గుణవీన మనసా ఎటులో తూనే మనవిని కోనావే మనసా ఎటులో తూనే కలిలో రాజస తామస గుణములు కలవారి చెలిమి కలిలో రాజస తామస గుణములు కలవారి చెలిమి కలిలో రాజస తామస గుణములు కలవారి చెలిమి కలసి మెలసి తిరుగుచు మరి కాలము గడపకని కలిలో రాజస తామస గుణములు కల వారి చెలిమి కలసి మెలసి తిరుగుచు మరి కాలము గడపకని మనసా ఎటులో తూనే మనవిని కోనావే మనసా ఎటులో తూనే.
ఎస్, సంతోషి మ్యామ్. మ్యూజిక్ కి సూదింగ్, రిలాక్సింగ్ అనే ధన్య ఎందుకు చెప్పిందో అర్థమైంది. ఐ థింక్ మీ ఇంట్లో హ్యాపీగా మీ లైఫ్ చాలా చక్కగా ఇద్దరు ఇట్లా పాడుతూ మంచిగా ఎంజాయ్ చేస్తారు, రిలాక్స్ అయిపోతారు అన్నది అర్థమైంది. అండ్ మీరు ఎందుకు ఏది చేసినా చాలా క్రియేటివ్ గా ఎంతో క్రాఫ్ట్ మ్యాన్షిప్ కనిపిస్తుందో అర్థమైంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పాట నేర్చుకోవాలంటే ఇంత టైం పెట్టి ఆ నోట్స్, ఆ గమకాలు ఏదైతే చక్కగా పలకాలో ఒక పద్ధతిగా చేయడం అనేది అలవాటు అవుతుంది. ఇదే మీరు ఏ పని చేసినా కూడా దాన్ని అందులో అప్లై చేయడం మొదలు పెడతారు అనేది ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చేతన. థ్యాంక్ యూ మ్యామ్. మాకు పవర్ వచ్చేసింది. అన్ఫార్చునేట్ శృతి లేకుండానే పాడాను ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. No, but still we could feel that soothing effect. Yeah. So చేతన, మమ్మీ నువ్వు కూడా చాలా మంచిగా పాడుతూ సెషన్స్ చేస్తున్నప్పుడు పిల్లలకి సాంస్క్రిట్ అంతా నేర్పిస్తూ చాలా హ్యాపీనెస్ ని పొందుతారు అనేది తెలుసు. ఇందాక నువ్వు చెప్పావు కూడా, ఈవెన్ అమ్మమ్మకి నేర్పించినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యావని. సో మిగతా పిల్లలకి, నీ ఏజ్ పిల్లలకి కానీ నీకన్నా చిన్న వాళ్ళకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి చేతన? మెసేజ్ అంటే మీరు సార్ చెప్పిన 5 ఫింగర్ కాన్సెప్ట్, ఆ 5 ఫింగర్ కాన్సెప్ట్ లో ఫస్ట్ ఆటలు, పాటలు అండ్ మీన్స్ ప్లేయింగ్, చదువులు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్టడీస్ అండ్ ఇంకా నేను తెలీదు ఐ విల్ టెల్ యూ. ఆటలు, పాటలు ఇన్ ద సెన్స్ డాన్స్ బోత్, డ్రాయింగ్ కూడా అక్కడే, అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ద స్టడీస్, మనం ఎక్సెల్ అవ్వాలి మనం అనుకున్న గోల్ కి. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ మన పనులు, మన రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని మనమే చేసుకోవడము అని, సో దట్ వీ కెన్ బి ఇండిపెండెంట్ వేర్ ఎవర్ వీ గో. అండ్ ఇవన్నీ బాగా చేయాలి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద మెడిటేషన్, దట్ పవర్, మన ఆత్మని ఇంక్లూడ్ చేయడం అనేది. సో వీ కెనాట్ లిఫ్ట్ ఏ పేపర్ ఆర్ ఎనీథింగ్. పెన్ ఇప్పుడు ఒక సింగిల్ ఫింగర్ తో మనం లిఫ్ట్ చేయలేం, వేరే థంబ్ ఫింగర్ మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో వీ కెన్ లిఫ్ట్ ఇట్ ఎనీథింగ్. సో అంటే ఈ మెడిటేషన్ పవర్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఎందులోనైనా ఎక్సెల్ అవ్వచ్చు అనేది. సో మీరు ఆ మ్యూజిక్ లోనే ఉన్నారు, ఆ మెడిటేషన్ లోనే ఉన్నారు. సో ఈ రెండిటితో మీ మెసేజ్ చాలా వాల్యుబుల్ పిల్లలందరికీ ఇచ్చే ఆ మెసేజ్. సో అదే సార్ చెప్పినట్టు ఆ 5 ఫింగర్ కాన్సెప్ట్ అన్ని ఆస్పెక్ట్స్ మన లైఫ్ లో ఉంటే గానీ మనము ఫుల్ సక్సెస్ఫుల్ గా అవుతాం. సో ఈ ఒక 5 ఆస్పెక్ట్స్ మన లైఫ్ లో ఉందంటే మనకైనా మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇంకా ఎవరు లేదు అని చెప్పొచ్చు. అలాగా మీరు షైన్ అవుతారనమాట. సో మీ యొక్క స్టడీస్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కంపల్సరీ. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి, మీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ లవ్ కావాలంటే ఎక్స్ట్రా కరిక్యులర్స్ చాలా అవసరం. అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ వల్ల మీరు ఇంకా బాగా పని చేయగలుగుతారు. అండ్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్. మనకి ఒక మంచి జాబ్ అండ్ మంచిగా సెటిల్ కావాలంటే జాబ్ అవసరం. సో మన ఒక డే టు డే రిక్వైర్మెంట్స్ కోసం జాబ్ అవసరం కదా. సో దానికి స్టడీస్ అనేది చాలా ముఖ్యమైన అంశం. అండ్ స్టడీస్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జబుల్ బుక్స్ కూడా చదవాలి, లైక్ స్పిరిచువల్ బుక్స్ చదివినప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్ లో ఆ స్పిరిచువల్ బుక్స్ లో చెప్పిన చాలా పాయింట్స్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనకి కొన్ని తెలుసుండొచ్చు, తెలియకపోయిండొచ్చు, బట్ ఆ బుక్స్ లో చదివే ఆ నాలెడ్జ్ ని తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో అలాంటి ఒక మంచి జ్ఞానం మనకి స్పిరిచువల్ బుక్స్ అందిస్తుంది. సో స్టడీస్ తో పాటు అది కూడా మనం చదువుకోవాలి. అండ్ ఇంకోటి వర్క్స్, మనము మన ఒక అమ్మా నాయనలతో లేకపోతే ఫ్యామిలీలో ఎవరు ఉన్నా కూడా వాళ్ళకి మనం కాస్త హెల్ప్ చేయాలి. దాంతో పాటు మన వర్క్స్ కూడా మనం చేస్తూ ఉండాలి. సో అలాగా మనము వర్క్స్ చేసుకున్నప్పుడు మనకి సెల్ఫ్ లెర్నింగ్ అనేది మనకు వస్తుంది. అండ్ ఇంకోరికి పని చేసేటప్పుడు మనకి ఆ పని మీద ఒక నాలెడ్జ్ అండ్ ఆ పనిలో ఫాస్ట్నెస్ అనేది వస్తుంది. దాంతో పాటు మీరు ఆ మల్టీ టాస్కింగ్ అనేది కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో చిన్నప్పటి నుంచి మీరు అన్ని వర్క్స్ చేయడం ఆరంభించారంటే ఆ మల్టీ టాస్కింగ్ అనేది పెద్ద అయినప్పుడు మీకు అది యూస్ అవుతుంది.
సో వర్క్స్ చేయడం అనేది మల్టీ టాస్కింగ్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ మెడిటేషన్ ఉంటే గానీ ఇవన్నీ పర్ఫెక్ట్ గా మనము అచీవ్ చేయలేము. సో మెడిటేషన్ అంటే ఏంటంటే మెడిటేషన్ లో మనము దీంట్లో ఒక క్వాలిటీ అనేది సాధిస్తాం. సో అంటే మన స్కిల్స్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సారీ ఇంటరప్షన్. ఈ నీ మెడిటేషన్ సాధన నీ మ్యూజిక్ లో అండ్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడంలో ఎట్లా నీకు హెల్ప్ చేస్తుంది అనేది ప్లీజ్ గివ్ దట్ మెసేజ్. టుడే టాపిక్ ఇస్ సిన్స్ మ్యూజిక్ అండ్ డాన్స్. నీ ఆ మెడిటేషన్స్ చేయడం అనేది రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది నీ మ్యూజిక్ లో కూడా మీరు ఎక్సెల్ అవడానికి ఎట్లా ఉపయోగపడుతుంది? ఓకే, సో మెడిటేషన్ అండ్ మ్యూజిక్ రెండు సేమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ మ్యూజిక్ బట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా, లైక్ పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అండ్ ఎనీ అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. మెడిటేషన్ అండ్ అది సేమ్ అన్నమాట. అంటే మీరు మెడిటేషన్ లో ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారో, మీరు ఒక పాట పాడినప్పుడు కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించినప్పుడు కానీ అదే ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. మెడిటేషన్ లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను అండ్ అంతే, నేను ఒక్కటే ఉంటాను, వేరే ఏది ఉండదు. నో మైండ్, నో బాడీ, నో థాట్స్, నథింగ్. ఆ నథింగ్నెస్ లో మేము జీవిస్తాం ధ్యానంలో. అదే మీరు ఇక్కడ వస్తారు మైండ్ఫుల్నెస్ లో వస్తే ఆ ఇన్స్ట్రుమెంట్ అండ్ నేను వేరే ఏది లేదు, అక్కడ కూడా ఆ నథింగ్నెస్ అనేది ఉంది. సో ఈ రెండింటిని నేను ఇది చేయగలిగాను, సిమిలరైజ్ చేయగలిగాను. సో ఇప్పుడు దీంట్లో ఎలా ఉందంటే ధ్యానంలో చేసి ఏ బెనిఫిట్స్ వస్తుందో అదేలాగా ఆ సంగీతం నేర్చుకోవడం కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం కానీ అదే బెనిఫిట్స్ మనకి తిరిగి ఇస్తుంది. సో ఏది తక్కువ ఏది ఎక్కువ అనలేము, రెండింటినీ సేమ్ అని అనొచ్చు. సో దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అది ఏ బెనిఫిట్ ఇస్తుందో ఇది కూడా అలాగే నాకు బెనిఫిట్స్ ఇస్తుంది. రెండు ఒక బ్యాలెన్స్ లో నాకు నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మ్యూజిక్, మెడిటేషన్, డాన్స్ ఇవన్నీ కూడా మనకి స్టడీస్ తో పాటు ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ కీ రోల్, ఆ మల్టీ టాస్కింగ్, ఫ్యూచర్ లో మనం నచ్చినట్టుగా సెటిల్ అవ్వాలన్నా దేనికైనా మన ఒక ప్రిపేర్డ్నెస్, ఇవన్నీ కూడా ఆ ప్రిపేర్డ్నెస్ కి హెల్ప్ చేస్తాయి అనేది చేతన వండర్ఫుల్ మెసేజ్ టు ఆల్ ద చిల్డ్రన్ వాచింగ్ దిస్. సో పేరెంట్స్ చూసారు కదా ఎంత చక్కగా ఎక్స్ప్రెస్ చేసిందో తను. ఆ మెడిటేషన్, మ్యూజిక్ ఇవన్నీ కూడా తనకు ఆ మైండ్ఫుల్ గా చేయడం అనేది తన లైఫ్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ చక్కగా తన స్టడీస్ లో కూడా ఎక్సెల్ అవుతుంది. చక్కగా లైఫ్ ని హ్యాపీగా, అల్టిమేట్ గా మనం అన్ని చేసేది కూడా టు బి హ్యాపీ. సో ఆ హ్యాపీనెస్ అనేది మనం చేతన ఫేస్ లో క్లియర్ గా చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ చేతన. సో గాయత్రి, ఆ డాన్స్ తో ఆల్రెడీ మీరు స్టూడెంట్ గా 15 years ఆఫ్ సాధన అద్భుతంగా చేసి ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఇస్తూ చాలా మంది పిల్లలకి డాన్స్ నేర్పిస్తూ నౌ యు ఆర్ ఏ జాబ్ హోల్డర్. సో ఇప్పుడు చేతన చెప్పినట్టుగా మల్టీ టాస్కింగ్ కిందకి మీరు చెప్పారు, ఆ మేనేజ్మెంట్ కి నాకు చాలా ఈజీ అయింది, ఉపయోగపడింది. సో వాట్ ఈస్ యువర్ మెసేజ్ గాయత్రి టు పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ as స్టూడెంట్స్? హలో, హలో, హలో. Yes, guys. Yeah, okay. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వెన్ డాన్స్ చేసేటప్పుడు లైక్ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు మేమంతా ఒక టీం అంతా కలిసి కోఆర్డినేట్ చేసుకోవాలి, ఏంటి ఎలా చేయాలి, ఒకరి తర్వాత ఒకరు పర్ఫామ్ చేయడం, ఇవన్నీ కూడా నాకు అక్కడి నుంచి వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ నాకు అప్పటి నుంచి బాగా అలవాటు అవుతూ వచ్చింది. సో అండ్ కాలేజ్కి వచ్చేసరికి ఇంటర్వ్యూస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నాకు లెక్చరర్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉండడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటూ ప్రోగ్రామ్స్ ఇచ్చేది. నేను అక్కడ నేర్చుకున్నది నాకు కాలేజ్ లో బాగా యూస్ఫుల్ అయింది. సో అంటే అక్కడ అందరికన్నా కొంచెం త్వరగా నేను దాన్ని గ్రాస్ప్ చేసుకోగలిగాను. అండ్ అది నాకు మళ్ళీ వెన్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మా టీం మెంబర్స్ అందరితో కలిసి ఈజీగా నేను మౌల్డ్ అవ్వడం కానీ మొత్తం అంతా అదొక న్యూ ఎన్విరాన్మెంట్, దానికి నేను చాలా బాగా మౌల్డ్ అవ్వగలిగాను. అంటే దట్ బికాస్ ఆఫ్ డాన్స్ అండ్ కోఆర్డినేషన్. అంటే లైక్ ఒక టీమ్ గా మనం ఎంత చేయగలమో అండ్
సింగిల్ గా కూడా అండ్ మన పర్ఫార్మెన్స్ కూడా అది మనం ఇవ్వాలి. లైక్ టీం అంతా కలిపి చేసే వర్క్ ఉంటుంది అండ్ ఇండివిజువల్ గా మన పర్ఫార్మెన్స్ మనం ఎలా చేయగలిగాము అనేది కూడా మనం దాన్ని చూసుకోవాలి. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే అండ్ అది ఆటోమేటిక్ గా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతూ ఉంటాం. అండ్ డాన్స్ చేస్తూ మెడిటేషన్ చేయడం అనేది కూడా చాలా త్వరగా మనం థాట్లెస్ స్టేజ్ కి అనేది వెళ్తాం. ఎందుకంటే ఎప్పుడైతే మన బాడీ అలిసిందో మెంటల్ గా మనం ఎప్పుడైతే ఫ్రీ అయ్యామో చాలా ఫాస్ట్ గా మనం థాట్లెస్ స్టేజ్ కి అనేది వెళ్ళగలుగుతాం. అండ్ ఆ టైంలో మనం ఎక్కువ ఎనర్జీని గ్రాస్ప్ చేసుకోగలుగుతాం. అండ్ ఆ విధంగా నాకు డాన్స్ అండ్ మెడిటేషన్ రెండు కూడా నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి, హెల్ప్ అయ్యాయి. అండ్ ఇప్పటికీ నేను ఇంకా డాన్స్ కంటిన్యూ చేస్తూ ఉంటున్నాను ఇంటి దగ్గర నింటే జాబ్ చేసుకుంటూ. వండర్ఫుల్ వండర్ఫుల్ గాయత్రి, అద్భుతమైన పాయింట్ గాయత్రి మనకి ఇప్పుడు చెప్పింది. యా, ఓషో కమ్యూనిటీలో గానీ, చాలా సొసైటీలో గానీ, సద్గురు ప్రోగ్రామ్స్ లో గానీ, మన ప్రోగ్రామ్ లో పత్రిక చేస్తే అసలు చెప్తారు మ్యూజిక్, డాన్స్, జీవితం అంటే ధ్యానం, సంగీతం, నృత్యం అని. సో గాయత్రి ఆ పాయింట్ ని చాలా చక్కగా చెప్పింది. ఎప్పుడైతే మనము ఫ్రీ అయ్యామో ఆ మైండ్ఫుల్ స్టేట్ కి ఈజీగా మనం చేరుకుంటాము, ఈజీగా కూడా ఆ ఎనర్జీని మనం ఎక్కువ గ్రాస్ప్ చేసుకొని చాలా త్వరగా మనం ఆ ధ్యాన స్థితిలోకి వెళ్తాము అనేది. ఏ కమ్యూనిటీలో మనం స్పిరిచువల్ కమ్యూనిటీస్ లో చూస్తే డాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫామ్ గా పెడతారు. ఆ డాన్స్ అయిపోయిన వెంటనే మెడిటేటివ్ స్టేట్ లోకి తీసుకొని వెళ్తారు. బిఫోర్ దట్ విగరస్ గా డాన్స్ చేపిస్తారు. ఈవెన్ డాక్టర్ న్యూటన్, లక్ష్మీ న్యూటన్ మ్యామ్ సెషన్స్ లో కూడా మనం చూస్తాము. చక్కగా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ సెషన్స్ లో గానీ మంచిగా డాన్స్ చేపించి ఇమ్మీడియట్ గా మెడిటేషన్ కూర్చోబెడతారు. లేదు అంటే ఆ గైడెడ్ మెడిటేషన్ లో పాస్ట్ లైఫ్ కనెక్ట్ చేయడం అని. సో ఈజీగా మనం ఆ స్టేజ్ లో మనం చక్కగా మనం వెంటనే మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్తాము అనేది దీన్ని కూడా ఎన్నో స్టడీస్ ప్రూవ్ చేసింది. అంటే సూన్ ఆఫ్టర్ డాన్స్ ఆర్ మ్యూజిక్ స్టడీస్ చేసిన పిల్లల్లో చాలా ఈజీగా వాళ్ళ అటెన్షన్ స్పాన్, ఇందాక వాళ్ళందరూ చెప్పినట్టుగా గ్రాస్పింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని. సో అందుకనే మనకి స్కూల్స్ లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి ఒకప్పుడు చాలా పెద్ద పీట వేసి డ్రాయింగ్ అని, డాన్స్ అని, మ్యూజిక్ అని ఒక స్పెషల్ పీరియడ్స్ గా మనకు ఉండేది. సో ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో స్టడీస్ ఒకటే ఉంటే చాలు అనుకున్నట్టుగా చాలా మంది అట్లా వెళ్ళడం, మళ్ళీ ఇప్పుడు దాన్ని రియలైజ్ అవుతూ ప్రతి ఒక్కరు కూడా మ్యూజిక్ అండ్ డాన్స్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం. సో వీళ్ళందరిలో యంగ్స్టర్ అయిన ధన్య, సో వాట్ ఈస్ హెర్ మెసేజ్? మంచిగా తన బుక్స్ చదువుతుంది, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటుంది, మ్యూజిక్ నేర్చుకుంటుంది. సో వాట్ ఈస్ యువర్ మెసేజ్ ధన్య? పిల్లలందరికీ చక్కగా ఎలా నువ్వు బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు ఇవన్నీ కూడా? నీ పీర్ మేట్స్ కి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? ధన్య, ఐ థింక్ సిగ్నల్ ప్రాబ్లమా? సంతోషి మ్యామ్, మహేశ్వరి మ్యామ్ ధన్యకి పర్మిషన్ ఇవ్వలేదండి ఇందాక. ధన్యాని ప్లీజ్ అన్మ్యూట్ చేయండి మ్యామ్. ఎస్ ధన్య, వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు యువర్ పీర్స్? ఇంత చక్కగా ఇన్స్ట్రుమెంట్, మ్యూజిక్, బుక్ రీడింగ్ అన్ని చక్కగా నేర్చుకుంటూ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు అదర్ చిల్డ్రన్? మై మెసేజ్ టు అదర్ చిల్డ్రన్ ఈజ్ టైం లేదని చెప్పి వదిలేయొద్దు. అండ్ నేను ఈ లాస్ట్ ఇయర్ మధ్యలో ఒకసారి వదిలేయాల్సి వచ్చింది, మ్యూజిక్ ఒక 2-3 months గ్యాప్. జస్ట్ టైం లేదని ఫీల్ అయ్యి ఎక్కువ చదువుకుంటున్నాను ఫీల్ అయ్యి. బట్ అలా వదిలేయకుండా అన్ని కంటిన్యూ చేస్తూ బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు లెర్న్ మ్యూజిక్ అండ్ రీడ్ బుక్స్ మోర్. ఎక్కువ మ్యూజిక్ నేర్చుకోండి, ఎక్కువ బుక్స్ చదవండి అండ్ అన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ధన్య. ఎస్ లావణ్య మ్యామ్, సో అద్భుతంగా మనతో సంతోషం మ్యామ్, ధన్య అండ్ గాయత్రి గారు ఎంత కూల్ గా, అసలు గాయత్రి అసలు మాట్లాడడానికి హెసిటేట్ చేసినట్టు కనిపిస్తుంది. ఎంత చక్కగా, అంత క్లారిటీతో తన మెసేజ్ ఇచ్చింది చూడండి. అండ్ చేతన సో ఎక్స్ప్రెసివ్, ఎంత చక్కగా బ్యాలెన్సింగ్ అనేది ఉంది, అన్ని కూడా మనం చేయొచ్చు అనేది అద్భుతంగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. మీ బిజీ స్కెడ్యూల్ లో ఒక టైం సండే, ఇట్స్ వెరీ వాల్యుబుల్ టు ఎవ్రీవన్. ఆ వీక్ అందరికి కావాల్సిన ప్రిపరేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా మందికి
మనకు ఉపయోగపడుతుంది. ఎంతో మంది ఈ రోజు నేను ఒక మార్నింగ్ ఒక ఫంక్షన్ కి వెళ్ళాను, అక్కడ చాలా మంది అంటే మన ఎపిసోడ్ లైవ్ లో ఎంతమంది చూస్తారా అన్నట్టు అనుకుంటే, బట్ ఏదో ఒక టైంలో ఆ మెసేజ్ కన్వే అవుతుంది అనడానికి అక్కడ అసలు నాకు ఎవరు వాళ్ళు తెలియని పర్సన్స్ ఒక 10-12 మెంబర్స్ ఇలా మా పిల్లలకి ఇప్పుడు డాన్స్ నేర్పిస్తున్నాం, మ్యూజిక్ నేర్పిస్తున్నాం, ఆ టైం ఇస్తున్నాం, ఇంతకుముందు ఓన్లీ స్టడీస్ అనుకున్నాము, వాళ్ళతో పాటు ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం, ఆ జాయ్ ని మేము ఫీల్ అవుతున్నాం అని చెప్తున్నప్పుడు, యా మనం పెట్టిన ఈ ఎఫర్ట్ చాలా మంది దాన్ని రియలైజ్ అవుతున్నారు. ఆ పిల్లలకి స్వేచ్ఛ, వాళ్ళకి స్వేచ్ఛ. ఒక మేడం చెప్పారు అసలు ఎంత అద్భుతంగా, మా అబ్బాయి ఇప్పుడు అమ్మ నువ్వు ఇంకా మెడిటేషన్ చేయమ్మా, నువ్వు చేయని నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తున్నాడు, చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నాడు. ఏంటి అని ఇంకొక ఆమె అడుగుతుంటే ఆమె చెప్తున్నారు అనమాట, ఈ ధ్యానం ఎప్పుడైతే నేర్చుకొని మ్యూజిక్ లో ఈ డాన్స్ లో అంతా వచ్చానో మా అబ్బాయిని కూడా నేను బాగా అర్థం చేసుకోగలిగి తనకు అన్ని నేను ఆ స్వేచ్ఛనిస్తున్నాను. అరే నేను మిస్ అయింది తను అవ్వకూడదు అనేది కంప్లీట్ గా తనకి ఇష్టమైంది నేను చేయనివ్వడం వల్ల, అరే మమ్మీ ధ్యానం చేయడం వల్ల కదా ఇంత కోఆపరేటివ్ గా అయిపోయింది అని చెప్పి తను ఇంకా నాకు హెల్ప్ చేస్తున్నాడు. నేను ఎక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నా నేను మేనేజ్ చేసుకుంటాను, చక్కగా వెళ్ళు అని. అంటే చూసారా, మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేసి మనము ఆ అవేర్నెస్ లోకి వస్తామో ఆ పిల్లల ఇంట్రెస్ట్ మనం రెస్పెక్ట్ చేయడము, వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి ఎదగడానికి మనం స్కోప్ ఎప్పుడైతే ఇస్తామో మన చేతలు మన ఏదైతే మనం ప్రవర్తిస్తున్నామో అదే మన పిల్లలకి చెప్తుంది ఈ మెడిటేషన్ తాలూకా బెనిఫిట్ ఏంటి, ఎంత చక్కగా ఉంటారు వాళ్ళు అండర్స్టాండింగ్ తో ఆ పేరెంట్స్ అనేది. సో మేడం చాలా బ్యూటిఫుల్ గా అక్కడ ఎక్స్ప్రెస్ చేశారు మార్నింగ్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ పిరమిడ్ కాల్ సర్వీసెస్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. One last thing, ma'am. Yeah. So thank you so much పిరమిడ్ కాల్ సర్వీసెస్. అలాగే మా గురువు గారు మొదటగా నేను బాల గణేష్ గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఇప్పుడు మేడం సూర్యలక్ష్మి సూర్యతేజ మేడం దగ్గర నేర్చుకుంటున్నాను. సో ఎంతో ఓపిక్గా వాళ్ళు అంటే న్యూ లెర్నర్స్, అంటే బ్యాక్గ్రౌండ్ ఏమి మ్యూజిక్ రిలేటెడ్గా లేకపోయినా మమ్మల్ని అంటే ఇంత ఎంకరేజ్ చేస్తూ తీర్చిదిద్దినందుకు మా గురువు గారు ఇద్దరికి పాదాభివందనాలు. అలానే మేడం చెప్పినట్టుగా పిల్లలందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మల్టీ టాస్కింగ్, ప్రతి ఒక్కరికి ఎమోషనల్లీ బ్యాలెన్స్ చేసుకోవడం, ఇవన్నీ ఇనీషియల్గా వస్తున్నప్పుడు నేర్చుకుంటునేటప్పుడు రాకపోయినా ఆ లెర్నింగ్ స్టేజ్లో వాళ్ళకి స్లోగా వాళ్ళు ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి, ఎస్పెషల్లీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అని ఎనీ ఆర్ట్ ఫామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎక్కువగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అందరూ వినదగినవి, అలాగే ఫాస్ట్గా లెర్న్ చేయదగినవి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి మేడం ఫర్ యువర్ వండర్ఫుల్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్. థ్యాంక్ యూ మేడం, పిరమిడ్ కాల్ సర్వీసెస్. మహేష్ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఎస్ మ్యామ్, మ్యూట్ లో ఉన్నారు. Thank you so much Santoshi ma'am. Sunday I know how valuable it is for you, a working woman. So మీ అనుభవాలు, ఎందుకంటే యాజ్ ఎ లెర్నర్, నౌ యాజ్ ఎ టీచర్ అండ్ యాజ్ ఎ పేరెంట్ డిఫరెంట్ రోల్స్ మీరు ప్లే చేస్తూ దాని ఇంపార్టెన్స్ మీ పాపలో చూసారు, మీకు ఎలా హెల్ప్ అయిందనేది చూసారు. ఆ పిల్లలు మీ దగ్గర చదువుకుంటున్న పిల్లలు పేరెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని మేము ఇంత చక్కగా మీ దగ్గర నుంచి నేర్చుకోగలిగాము, ఆ ఇంపార్టెన్స్ ని. సో చేతన థ్యాంక్ యూ సో మచ్, and Gayatri and Dhanya, thanks for participating, and thanks to Pyramid Call Services for this wonderful platform. Thank you. సో మ్యూజిక్ వల్ల, డాన్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి మనం ఈరోజు చక్కగా విన్నాము. సో థ్యాంక్ యూ మ్యామ్, ఇంత చక్కని ఆపర్చునిటీ మాకు కల్పించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు మ్యామ్, మహేశ్వరి మ్యామ్. సో నిజంగా ఈ వీడియోస్ చాలా మందికి కూడా తర్వాత అంటే టాక్ వస్తుంది. సో ఓకే పిల్లలకి బుక్స్ చదివించాలా అని కానివ్వండి, ఓకే పిల్లలకి ఈ విధంగా ఫుడ్ పెట్టాలా, సో చాలా నేర్చుకుంటున్నాం ఈ ఎపిసోడ్స్ వల్ల అని చెప్పేసి అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు మ్యామ్. సో ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా రావాలని పిరమిడ్ కాల్ సర్వీసెస్ తరఫున కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎంతో కోఆపరేట్ చేసి కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తున్నారు మీరు ఈ వర్క్ ని. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ సంతోషి మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. సో మేము చూస్తూ ఉన్నాం మీరు పిల్లలకి ఏ విధంగా మీ స్కూల్ వీడియోస్ కానీ అన్ని కూడా సో చక్కగా మెడిటేషన్ చేస్తూ అటు ఇంట్లో చూసుకుంటూ నార్మల్ గా అంటే తన పిల్లల్ని చూసుకోవడమే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. అంతటితో ఆగకుండా మీరు చాలా మంది పిల్లలకి ఈ మెడిటేషన్ ఇలా అన్ని వర్క్స్ కూడా నేర్పిస్తున్నారు. సో మీకు కూడా పిరమిడ్ కాల్ సర్వీసెస్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు మ్యామ్. అండ్ చేతన థ్యాంక్ యూ సో మచ్. మీ
వాయిస్ ఎప్పుడు రెగ్యులర్ గా వింటూనే ఉన్నాం. సో పిల్లలకి నువ్వు మెడిటేషన్ నేర్చుకుంటూ సాంగ్స్ నేర్చుకోవడమే కాకుండా చిన్న చిన్న పిల్లలకి 4-5 ఇయర్స్ వాళ్ళకి కూడా ఎంతో పేషెన్స్ తో నేర్పిస్తుంది మ్యామ్ చేతన. సో థ్యాంక్ యూ సో మచ్ చేతన అండ్ గాయత్రి. సో థ్యాంక్ యూ సో మచ్. నీ డాన్స్ మేము చూడలేకపోయాము. సో తర్వాత ఎప్పుడైనా చూడాలని ఉంది మాకు కూడా, ఎందుకంటే డాన్స్ ఇంపార్టెన్స్ ని చాలా చక్కగా షేర్ చేసావు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో లాస్ట్ ధన్య. సో పిరమిడ్ కాల్ సర్వీసెస్ కి ఎప్పటి నుంచో పరిచయం ధన్య అండ్ దీక్షిత, వీళ్ళ ఇద్దరు కూడా బుక్స్ ని చదవాలి, ఎందుకు మెడిటేషన్ చేయాలి, ఇవన్నీ టాపిక్స్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది విన్న వాళ్ళందరూ కూడా ఎవ్రీడే ఖచ్చితంగా బుక్ రీడింగ్ ని హ్యాబిచువేట్ చేసుకున్నారు అని చాలా మంది చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ ధన్య. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇంకొక అద్భుతమైన టాపిక్ తో మరొక వారం కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.